హాయ్ అండి, నేను మీ జాస్మి కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. రవ్వ లడ్డుని సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అండి, నేను మీ జాస్మి కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. రవ్వ లడ్డు తయారు చేయడానికి నేను 2 కప్పుల రవ్వని, 1 కప్పు షుగర్ని, 1/2 కప్పు కొబ్బరి పొడిని తీసుకున్నాను. అలాగే 1/2 కప్ నెయ్యిని వాడతాను. అలాగే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను మాత్రం బాదం, కిస్మిస్, జీడిపప్పును తీసుకున్నానండి. ఇప్పుడు షుగర్ని మనం గ్రైండర్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి ముందుగా. అలాగే ఒక 5-6 ఇలాచీ వేసుకున్నాను. ఇప్పుడు షుగర్ని పౌడర్ చేసుకుందాం. ఈ విధంగా షుగర్ని పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని లాస్ట్లో మనం ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ముందుగా అయితే రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనము 1/2 కప్ నెయ్యి వేసుకోవాలండి. 1/2 కప్ నెయ్యి వేసుకొని ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో మనకు కావాల్సినంత నెయ్యి వేసాను. అంటే 1/2 కప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. బాడనివ్వకుండా ఫ్రై చేయాలి. ఈ విధంగా కిస్మిస్లు పొంగుతున్నాయి కదండి. ఈ స్టేజ్లో మనం కిస్మిస్లు తీసుకోవాలి. దూరగా ఫ్రై చేసుకోవాలండి, మాడనివ్వద్దు. టేస్ట్ అంతా మారిపోతుంది మాడితే. చూసారు కదండి, రవ్వ ఈ విధంగా సగం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇది మనం 2 కప్పుల రవ్వకి 1/2 కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాను. మీకు ఇష్టమైతే పచ్చిదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండుది అవైలబుల్ ఉంది కాబట్టి ఎండు కొబ్బరి పొడి వేసాను. ఎండు కొబ్బరి పొడి వేసాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. లేకపోతే కొబ్బరి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకని ఒక 5 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో, లోలో ఉండాలి. హైలో పెడితే మాత్రం రవ్వ మాడిపోతుంది, టేస్ట్ అంతగా బాగుండదు. ఇంకా ఈ విధంగా కలర్ చూడండి, ఈ విధంగా రావాలి కలర్. ఓకే అండి, రవ్వ ఫ్రై అయ్యాక చూపిస్తాను మళ్ళీ. చూసారు కదండి, రవ్వ కొబ్బరి పొడి మొత్తము ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పు షుగర్ పౌడర్ వచ్చిందండి. 1 కప్పు షుగర్కి ఇందులోనే ఎలా చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం చల్లారినాక మనం లడ్డు చుట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. అంతే, ఇదంతా మొత్తం కలిపి పెట్టుకొని ఇందులో కావాల్సిన మిల్క్ యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి. చాలా సింపుల్ అండి రవ్వ లడ్డు చేయడం. ఇలాగ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చల్లగా అయినంత వరకు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టు. చూసారు కదండి, రవ్వ చల్లారిపోయింది. ఇప్పుడు మీకు ఇష్టమైతే నెయ్యి యాడ్ చేసుకుంటూ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోండి. లేదా
నెయ్యి అంతగానం తినమేమో అనుకుంటే పాలు యాడ్ చేసుకుంటూ, ఒకేసారి అన్నీ వేయొద్దు, పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం చేసుకోవాలి. ఇంకా కొంచెం వేడిగానే ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో అయితే కావాలో లడ్డు అదే విధంగా చుట్టుకోండి. చూసారు కదండి, ఈ లడ్డు తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ విధంగా అన్ని లడ్డూలు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. రవ్వ లడ్డు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.